Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఆటంకములైన ప్రతి వాటిని తొలగించు దేవుడు. ఆమేన్ 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 ఆమేన్. ఏ దేవుడు? ఆటంకములన్నిటినీ తొలగించు దేవుడు. చెప్పండి. అడ్డులు ఆటంకములన్నిటినీ తొలగించు దేవుడు. ఇక్కడ ఒక అడ్డుగా ఒకటి ఉండేది, గుర్తుందా? ఇక్కడ ఏముండేదండి? అడ్డుగా ఒకటి ఉండేది. దాన్ని తడిపి దేవుడు తరిమి అవతల పడేశారు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎంత ప్లేస్ వచ్చిందో. నిజం. నన్ను కడిగయ్యా అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనకి మనకి అడ్డుగా ఉన్న వాటిని తొలగిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అది మేలుకే. చెప్దామా మాట? అది మేలుకే. అది మేలుకే. హల్లెలూయా. సమస్తము మేలుకై సమకూడి జరుగుచున్నవట. దాని అర్థం మనం అనుకుంటున్న మేలు కాదు, ఆయన డిసైడ్ చేసిన మేలు. చెప్పండి. ఆయన డిసైడ్ చేసిన మేలు. ఆయన డిసైడ్ చేసిన మేలు. హల్లెలూయా హల్లెలూయా. లక్కీ రీసెంట్గా చదువుకుంటున్నప్పుడు యూట్యూబ్లో పెట్టుకొని వింటూ ఉందన్నమాట. దాంట్లో ఒక లెసన్ ఇలా చెప్తూ ఉన్నారు. ఏమనంటే ప్రాపగేషన్ గురించి చెప్తూ, వేవ్ ప్రాపగేషన్ గురించి చెప్తూ, ఒక డిస్టర్బెన్స్ వస్తేనే వేవ్స్ వస్తాయని, ఒక డిస్టర్బెన్స్ వస్తే వేవ్స్ వస్తాయని, అక్కడ ఉన్న ఏ ఆర్టికల్ అయినా సరే ప్రాపగేట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. ఆమేన్ ఆమేన్. మీరు ఆలోచించండి. ముందు వారం దేవుడు మనకి చెప్పారు, ఈపీటీ ఈజ్ అండర్ ఎక్స్పాన్షన్. హల్లెలూయా. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వీక్ ఒక పెద్ద డిస్టర్బెన్స్. బట్ నేను నమ్ముతున్నాను ఇట్ ఈస్ ఫర్ గుడ్. Yes. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. ఇశ్రాయేలీలు దేవునికి మాట వినకుండా ఉన్న కాలం, ఎదిరించి ఉన్న కాలం చూడండి. ఇక్కడ ఒక మాట చదువుకుంటున్నాం కదా, 84వ కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. రాస్తున్నది ఎవరండి? కోరహు కుమారులు. కానీ నేను అంటాను, తరము వెంబడి తరం వెంబడి తరం గతించుచున్నా సరే ఈ ఆశ అధికమైంది కానీ తరిగిపోలేదు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అలా ఒక జనరేషన్ బై జనరేషన్ మీరు అలా చూడండి. ఈ రాస్తున్న ఈ కోరహు కుమారులు తర్వాత వారి జనరేషన్ అలా ఒక జనరేషన్ బై జనరేషన్ చూడండి. దానియేలు వరకు రండి, ఎన్ని జనరేషన్స్ అయి ఉంటాయో కదా. అన్నీ మనకి రాయలేదు కానీ ఖచ్చితంగా కొన్ని ఎక్కువే జనరేషన్స్ అయితే అయ్యాయి కదా. కానీ యెరూషలేం నుండి బయటికి వచ్చి బబులోన్లో ఉన్నప్పటికీ కూడా, దాస్యత్వంలో ఉన్నప్పటికీ కూడా దానియేలుకున్న ఆశ చూసారా? యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ముమ్మారు ప్రార్థిస్తున్న అనుభవం. ఏం చూడాలని? మరలా యెరూషలేము కట్టబడుట చూడాలని. ఆమేన్. పడిపోయిన ప్రాకారాలు మరలా కట్టబడాలని. హల్లెలూయా. చెదిరిపోయిన ప్రతి మందిరం మరలా కట్టబడాలని. హల్లెలూయా. ఆ ఆశ తొలగిపోలేదంటున్నాను నేను. హల్లెలూయా. పితరులలో ఉన్న ఆశ తొలగిపోలేదండి. ఇప్పుడు మన ఆశ దేని మీద ఉంది? ఇప్పుడు హస్తకృతమైన ఆలయముల్లో దేవుడు నివసిస్తారా? లేదు. ఆయన కట్టుకున్న మందిరం
మనలో ఆయన నివసించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన ఆశ కూడా ఆయన ఆశ మన ఆశ మారాలి. ఆమేన్. చెప్పండి. ఆయన ఆశ మన ఆశ మారాలి. ఆమేన్. మనం ఏం కోరుకుంటున్నాం అంటే మన ఆశ ఆయన ఆశ మారాలని. మీకు అర్థమైందా? మన ప్రార్థనలో మన ఆశ ఏంటో ఆయనకి విన్నపంగా తెలియజేస్తూ ఉంటామే. అప్పుడు మనం ఏం కోరుకుంటామంటే మన ఆశ ఆయన ఆశగా మారిపోవాలని, ఆయన తీర్చేయాలని. అమ్మా, ఇక్కడి నుంచి ఫ్లో పైకి వెళ్ళడం ఈజీయా, అక్కడి నుంచి ఫ్లో రావడం ఈజీయా? అక్కడి నుంచి ఫ్లో రావడమే ఈజీ కదా. ఎందుకు మరి దాన్ని రెసిస్ట్ చేయడం మనం? మీకు అర్థమైందా? మనం మన ఆశతో ఆయన ఆశను ఎందుకు రెసిస్ట్ చేయడం? ఆయన ఆశ కుమ్మరించబడని, ఆయన ఆశ వ్యాపించని, ఆయన చిత్తం జరగని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అది జరగాలి అంటే మనకు ఒక పని జరగాలి. హల్లెలూయా. అది జరగాలంటే మనలో ఒక పని జరగాలి. హల్లెలూయా. ఒక హల్లెలూయా. మాట చదవండి, ఇదే అధ్యాయం అలా చదువుతూ రండి. మూడో వచనం. 84వ కీర్తన 3వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. హల్లెలూయా. ఎక్కడ దొరికిందంట? బలిపీఠం దగ్గర. హల్లెలూయా. 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 ఎక్కడ దొరికిందండి? బలిపీఠం యొద్ద. బలిపీఠం దగ్గర. నేను అంటాను, మనకి ప్రత్యక్ష గుడారం ఐడియా ఉంది కదా. ప్రత్యక్ష గుడారం స్టార్టింగే ద్వారబంధం అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ దొరికేదే బలిపీఠం. హల్లెలూయా. హల్లెలూయా. బలిపీఠం దగ్గరే మల్టిప్లికేషన్ కూడా. పిల్లలు పెట్టేది ఎక్కడ? వానకోవిలకి ఎక్కడ స్థలం లేదట. పిచ్చుకల్ని ఎవరైనా పట్టించుకుంటారండి? అసలు పిచ్చుకలు చిన్న జీవులు కదా, ఎన్నిక లేని జీవులు, అంతే కదా నాన్న. పిచ్చుకలకి ఎంత పెద్ద ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఈరోజు లోకంలో మనకి ఏ ఇంపార్టెన్స్ లేదు కదా. ఆయన బలిపీఠం యొద్ద ఆశ్రయం. ఆమేన్. ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్తే చాలండి, ఇక ముందుకు ఆయనే నడిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. బలిపీఠం దగ్గర జరిగేదేంటో తెలుసా? బలి అర్పణ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం చెప్తున్న హల్లెలూయా. సత్యం, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. శ్రేష్టము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బలిపీఠం దగ్గరికి చేరుతున్న సమయం ఆయన మాట వినేటట్టుగా మలుచుకుంటున్నారు ఆయన. మనం మాట వినకపోతే వినేటట్టు చేస్తారు. హల్లెలూయా. 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 అనుభవం ఏంటి? అనుభవం. మన మాట వినకపోతే వినేటట్టు చేస్తారు. చెప్పండి ఆ మాట. మనము మాట వినకపోతే వినేటట్టు చేస్తారు. చేసుకుంటారు. ఆమేన్. ప్రకృతి సంబంధమైన వాటితో పోల్చి చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ మీరు గ్రహించండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 1 month క్రితం, ఎగ్జాక్ట్గా లాస్ట్ మంత్ 31 సాటర్డే ఏం డేట్ అన్నయ్య? ఫస్ట్ మనకి సండే వచ్చింది. సాటర్డే ఏం డేట్ అండి? 31 నాన్న. 31 ఈయన నాకు ఫోన్ చేసి చెప్పారు, మనం వ్యాగనర్ మార్చేద్దాము, ఇచ్చేద్దాము అంటే నేను గొడవ చేశా. గొడవ అంటే డీమ్ డామ్ డుష్క అలా కాదు, అలాంటి గొడవ కాదు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే, నేను డ్యూటీకి వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంది కదా, ఇది చాలు నాకు, ఇది వద్దులే, ఇది మార్చొద్దు అని నేను ఆయనతో కొంచెం మాట్లాడాను. ఫస్ట్ ఏం జరిగిందంటే, ఆ కార్ మొత్తం తడిచిపోయింది, మునిగిపోయింది, చక్కగా మునిగిపోయింది. అసలు
పికప్ లేదండి ఇప్పుడు. పికప్ లేదు. ఒకప్పుడు అదే కార్ని చూసి లక్కీ నాతో డొక్కు కార్ అంటే నేను గొడవ పడ్డా. ఎంత ధైర్యం నీకు, నా కార్ని డొక్కు కార్ అంటావా? దేవుడు ఇచ్చిన కార్. నీకు అర్థమవుతుందా? నేనేమంటున్నానంటే మనం మాట వినకపోతే వినేటట్టు దేవుడు చేస్తారంటున్నాను. ఇప్పుడు నా అంతటి నేనే అడుగుతున్నాను ఆయన, ప్లీజ్ మార్చేవా? హల్లెలూయా. నేను ఫిజికల్ థింగ్స్తో పోల్చి చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ చాలా ప్రాక్టికల్ ఇష్యూ కనుక నేను చెప్తున్నానండి. దయచేసి గ్రహించండి. నేను మాట్లాడుతున్నది వ్యాగ్నర్ గురించో రాబోతున్న కారు గురించో కాదు సుమా. మాట వినకపోతే వినేటట్టు చేసే దేవుడు ఏ పరిస్థితినైనా మారుస్తాడని చెప్తున్నా. హల్లెలూయా. ఏదైనా మాట వినకపోతే వినేటట్టు చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అదే క్లెయిమ్ చేసుకుంటున్నాను. దేవా, నా జీవితంలో నీ మాట వినకుండా నేను ఏ ఏ ఏరియాల్లో లొంగకుండా వంగకుండా ఉన్నానో ఆ ప్రతి ఏరియాని ముంచేయి ప్రభువా. హల్లెలూయా. ఆమేన్. చాలా కఠినమైన ప్రార్థన కదా. ఒకసారి నేను రాత్రికాల సమయం మేము ప్రార్థన చేస్తున్నామండి. మా సిస్టర్స్ వాళ్ళు వచ్చున్నారు, మా పిన్ని కూతురు, చాలా ప్రార్థనా పరులు. నాకు అసలు ప్రార్థన చేయడం కూడా రాదు. అటువంటి సమయంలో నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. ఏమని తెలుసా? ప్రభా, నేను చేపలాంటిగా ఉన్నాను ప్రభా, నన్ను బాగా రాకు, కంపు కొడుతున్నానయ్యా అంటే నీకు ఆహారంగా మారే విధంగా నన్ను చేపను తోమినట్టుగా తోము ప్రభా. నీకు ఆ ప్రార్థన అర్థమైందా? మా చెల్లి ఒక నిమిషం ఆపింది, నన్ను ఆపి ఆ రాత్రికాల సమయం అడుగుతుంది ఒక ప్రశ్న. అక్క, నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు తెలిసే చేస్తున్నావా? అక్క, ఆయన కానీ రాకితే నువ్వు తట్టుకోలేవక్క. లిటరల్గా మా చెల్లి మాట్లాడిందండి. ఆ రాత్రి మేము ఎన్నో అద్భుతాలు చూసాము. యాక్చువల్గా అద్భుతాలు చూసాము, ఆటంకాలు చూసాము, దేవుని కాపుదల కూడా చూసాము, అపవాది తిరుగుతున్న ఆ ఏరియాని కూడా మేము చూసాం. కానీ దేవుడు కనీసం దాని దరిదాపులకు కూడా రాకుండా మమ్మల్ని కాపాడిన ఆ దినములు మేము ఎంతగానో అనుభవించాం. హల్లెలూయా. మీరు నమ్ముతారా? మేము హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నామండి. అర్ధరాత్రి 2:30 ఆ టైంకి మేము సన్నిధిలో మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మేము ఇవే ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, మమ్మల్ని రాకండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలచండి. ఇదే ప్రార్థనగా మార్చుకొని మేము ప్రార్థన చేసుకుంటున్నాం, ఆయన సన్నిధిలో వేడుకుంటున్నాం. సడన్గా కెంట్ పాడైపోయిందండి. అసలు అర్ధరాత్రి కెంట్ పాడవలసిన అవసరం ఏంటి? ఎవరు వాళ్ళ? ఆ రోజు మొత్తం మేము షింక్ వాడేమంతా అయ్యింది. కెంట్ సడన్గా పాడైపోయి ఆ నీళ్లు వెళ్ళవలసిన పోర్ట్లో నుంచి బ్లాక్ అయిపోయి ఆ నీళ్లు మాకు తెలియకుండానే మేమున్న స్థలం దాకా వచ్చేసింది. మీకు తెలుసా, మా చెల్లి మాకు ఆ టైంకి చెప్తున్న మాట ఏంటంటే, అక్క, మీరు వాటర్ బాటిల్స్ అన్నిటికీ కూడా ప్రార్థన చేసిన తర్వాతనే తాగండి అని ఒక ఆత్మ లీడ్లో తను చెప్తూ ఉందండి. వెంటనే నేను అన్నాను, ఎందుకు నాన్న? సరే, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను, ప్రతి బాటిల్కి చేయలేం కనుక కెంట్కే వెళ్ళి ప్రేయర్ చేసేస్తాం అని చెప్పి ఇలా లేచాం. మమ్మీ అప్పుడే లేచారు. లేచేసరికి అక్కడ వాటర్ అండి. టైల్స్ మీద వాటర్ కనపడవు కదా, పడిపోయి ఉంటే ఎంతసేపు పడిపోవడానికి. మా కళ్ళు ఎదురుగుండానే 3rd ఫ్లోర్లో ఒక బ్రదర్, మా తెలిసిన బ్రదర్ పడిపోయి ఇక్కడ అంతా స్టిచెస్ పడి ఉన్నాయి అదే కాలంలో. నేనేం చెప్తున్నాను తెలుసా? అక్కడ జరుగుతుంది, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ జరుగుతుంది. ప్రకృతి స్పందిస్తుంది, ప్రతి వస్తువు స్పందిస్తుంది. నువ్వు జీవం కలిగిన దేవుడిని, నువ్వు జీవం కలిగి ప్రార్థన చెయ్యి, నువ్వు జీవం కలిగి ఆనందించుట, నువ్వు జీవం కలిగి ఆయన్ని స్తుతించుట, ఆయన అనుభవించుట చెయ్యు. నిర్జీవమైన ప్రతి వస్తువు కూడా కదులుతుంది. ఆమేన్. మీకు అర్థమవుతుందా? yes. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన సన్నిధిలో ఉండు ఆ అనుభవం మనకి అనుభవించాలని ఆశ పుట్టాలి నాన్న. హల్లెలూయా. దానికి రాత్రి పగలు తేడా లేదు. హల్లెలూయా. 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 దేవుడు మనల్ని మాట వినడానికి
బలిపీఠం అనే పాయింట్కి తీసుకుని వస్తారు. బలిపీఠం మీద బలి అర్పించాలి అంటే ఫస్ట్ జరగాల్సింది ఖండన. ఏం జరగాలి? ఖండించాలండి. ఆ పార్ట్స్ అన్ని కూడా ఏం చేయాలి? ఖండించాలి. ప్రభువుకు ఇష్టమైన హోమంగా అక్కడ అర్పణ జరగాలి. స్తోత్రం. హల్లెలూయా. అది హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన సువాసనగా మారాలి. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? కొవ్వు. నిజం, హల్లెలూయా. అవును తండ్రి. కొవ్వేనండి అని చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్న వప లేదా ఆ కొవ్వు పదార్థం మీరు దహించమని చెప్తారు. అది నాకు ఇష్టమైన సువాసన అని చెప్తున్నారు. మాట వినాలి అంటే మన కొవ్వు కరగాలండి. ఆమేన్. హల్లెలూయా. yes. నిజం చెప్తున్నా. మనం ఆయన మాట వినాలి అనే పాయింట్కి వచ్చాము అంటే మనకు ఆయనకు ఆటంకంగా ఉన్న కొన్ని కొవ్వు పదార్థాలు ఉంటాయి. హృదయానికి ఏం పట్టిందని చెప్తున్నారు? కొవ్వు పట్టింది. అది నువ్వు బలిపీఠం మీద కాల్చకుండా నువ్వు ఆయన మాట వినలేవు నాన్న. ఎస్ లార్డ్ అనే పాకానికి నువ్వు రావు నాన్న. అందుకే దేవునికి మనకు మధ్యలో ఆయన మాట వినడానికి ఆటంకంగా ఏది ఉందో దాన్ని ఆయన తొలగించటం మంచిది. ఆమేన్. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్న మొదటి కాలంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి వేసుకో. నీ చెయ్యి నీకు ఆటంకంగా ఉంటే, నీ కాలు నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి వేసుకో. ఆ ఒక్కొక్క అవయవం లేకుండా నీ శరీరం అంతా కూడా పరలోకానికి వెళ్ళడం మేలే కదా. దేహమంతా నరకానికి వెళ్ళే బదులు నువ్వు పెరిగి వేసుకున్న ఆ ఒక్క అవయవమును బట్టి నీ మిగిలిన దేహం అంతా కూడా పరలోకంలోకి చేరడం మేలే కదా అంటున్నారు. అలా ఆయనకి మనకి ఆటంకంగా ఉన్నవి ఎన్నో ఉంటున్నాయి. వాటిని తొలగించుకుందాం. ఆమేన్. పిచ్చుకలకి ఎంతో ఈజీ అయ్యిందండి ఆయన బలిపీఠం దగ్గర ఉండడం. హల్లెలూయా. నీకు హల్లెలూయా. నాకు అంత ఈజీగా మారాలి. ఇదిగో భూమి మీద ఎన్నిక లేని వారిగా అయ్యామా, అప్పుడే ఆయన బలిపీఠంకి చేరతాం. తెలుసా? ఏ ఆధారం లేకుండా కనిపించినప్పుడే నీవే ఆధారం అంటాం మనం. అందుకే దేవుడు ఆధారం అనుకున్న ప్రతిదాన్ని కొంచెం తొలగిస్తూ ఉంటారు మేలుకే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయ్యా, నీకు నాకు ఆటంకంగా ఉన్నవి ఏమున్నాయో ఈ రోజు తొలగించు ప్రభా. అడుగుదామా? ఇటు ప్రార్థన చేయడానికి రెడీయా? yes. అభి ప్రార్థన చేయనా? ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరం కన్నులు మూసుకొని ఆయన తట్టు చూస్తూ ఆయన సన్నిధిని వెతుకుతూ, ఇదిగో పిచ్చుకలకైతే మాత్రం ఆయన బలిపీఠం ఆశ్రయంగా ఉందట. ఈరోజు నీకు నాకు అటువంటి ఆశ్రయమై ఆ బలిపీఠం మారాలి. అప్పుడే మనం నెక్స్ట్ అడుగులోనికి వెళ్ళగలుగుతాం. ప్రార్థిస్తావా? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. మా గొప్ప దేవా నాయన మీకే వందనాలు ప్రభా. అవును తండ్రి, స్తోత్రం రాజా. తండ్రి నాయన నీ సన్నిధిలో తండ్రి నాయన ఉండాలని ప్రభా నాయన తండ్రి మేమందరం ఉండాలని ప్రభా మీరు ఎంతగానో ఆశపడుచున్న దైవమ్మా నాయన నీకే స్తోత్రం రాజా, స్తోత్రము తండ్రి. ఓ ప్రభా నాయన నీకు మాకును మధ్య ప్రభా నాయన తండ్రి ఆటంకంగా ఉన్న తండ్రి ప్రతి ఏరియాను ప్రభా నాయన స్తోత్రం తండ్రి. నాయన హృదయంలో తండ్రి క్రవ్వు పట్టిపోయిన ప్రతి ఏరియాను ప్రభా తండ్రి మా హృదయంలోనికి ప్రభా నాయన నీ వాక్కు నీ ఆజ్ఞలు తండ్రి నాయన చొచ్చుకోకుండా ప్రభా నాయన అడ్డుగా ఉన్న తండ్రి ప్రతి విధమైన తండ్రి నాయన ఆ ఇష్టం లేని వాటన్నిటినీ ప్రభా నాయన తండ్రి నాయన తొలగించి ప్రభా నాయన తండ్రి ముక్కలుగాను ఖండనములుగాను ప్రభా నాయన కొట్టి ప్రభా నాయన తండ్రి నీ బలిపీఠం మీద సమర్పించడానికి ప్రభా నాయన మాకు సహాయం దయచేయండి రాజా. నాయన మీకే వందనాలు తండ్రి. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. ఓ ప్రభా తండ్రి నాయన ఆ మాట శ్రేష్టమైన నీ మాట వినుట ప్రభా నాయన బలి అర్పించట కంటే మేలైన
ఉన్నదని ప్రభా నాయన మాకు చెప్పుచున్న దేవా నాయన స్తోత్రము తండ్రి. ప్రభా నాయన అట్టి నీ మెలనైన స్వరం వినులాగున ప్రభా నాయన తండ్రి నాయన మా హృదయమును ట్యూన్ చేసుకున్నట్టుకు ప్రభా నాయన మాకు సహాయం దయచేయండి రాజా. హృదయ లోతుల్లో ప్రభా నాయన ఇంకను తండ్రి ఆ దాచేసుకుంటున్న తండ్రి కప్పు పుట్టేసుకుంటున్న తండ్రి నాయన ప్రతి ఒక్క పాపమును ప్రభా నాయన తొలగించుకొని ప్రభా నాయన తండ్రి ఉన్నట్టుగా ప్రభా నాయన తండ్రి నాయన స్తోత్రం రాజా. నీ సన్నిధిలోనికి ప్రభా నాయన ప్రవేశించట్టి భాగ్యంను తండ్రి నాయన మాకు దయచేయండి రాజా. నాయన మీకే వందనాలు. అదిగో ప్రభా నాయన తండ్రి నీ ఆవరణలో ఉండడానికైతే మేమైతే తండ్రి యోగ్యులం కాదు కానీ ప్రభా స్తోత్రం తండ్రి. నీ బలిపీఠం దగ్గర తండ్రి పిచ్చుకలను వానకోవెలను ప్రభా స్తోత్రము తండ్రి నన్ను ఆశ్రయం ఇచ్చి ఉన్న దేవమ్మ తండ్రి స్తోత్రం రాజా. తండ్రి అట్టి రీతిగా ప్రభా నాయన తండ్రి నీ బలిపీఠం యొద్దకు ప్రభా నాయన తండ్రి సమీపించుటకు ప్రభా నాయన తండ్రి అడ్డుగా ఉన్న తండ్రి ప్రతి విషయంలో తండ్రి అయినా వెనుక విడిచిపెట్టి ప్రభా మరి తిరిగి చూడకుండా ప్రభా నాయన తండ్రి పరుగున తండ్రి నీ బలిపీఠం యొద్దకు ప్రభా కనికరిస్తున్న నీ కృపాసనం యొద్దకు ప్రభా నాయన వచ్చి కృపను తండ్రి స్తోత్రం రాజా. మాకు ఇచ్చిన దైవమా నాయన నీకే స్తోత్రం తండ్రి. ఆయన ఆ గ్రహింపు కలిగి ఉండి ప్రభా నాయన తండ్రి నాయన పరిశుద్ధతలో నుంచి ప్రభా అతి పరిశుద్ధతలోనికి ప్రభా మహిమ నుంచి అధిక మహిమలోనికి తండ్రి ప్రవేశిస్తున్న ఈ ప్రయాణంలో ప్రభా నాయన స్తోత్రం తండ్రి. మా చేయి పట్టి నడిపిస్తున్న దైవమా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ అది మనవి చేసుకున్న ప్రతి ఒక్కటి ప్రభా నీ నామంలో తండ్రి ఆయన పొందుకుంటూ ఈ చిన్న ప్రాంత మాదనకర్తని యేసుక్రీస్తు స్వర్ణంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మెయిన్ హల్లెలూయా. వెళ్దాం త్వరగా కొన్ని లేఖన భాగాలను మనం చూద్దాం రండి. నిర్గమకాండం 27వ అధ్యాయం. నిర్గమకాండం 27వ అధ్యాయం చదువుదాం మొదటి నుండి. అన్యమాయికి ఇవ్వండి, చదువునాను. 67వ పేజీ. నిర్గమకాండము 27వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. తుమ్మకర్ర అన్నప్పుడు మనం నేర్చుకున్నాం, గుర్తుందా? తుమ్మకర్రకి ముళ్ళులు ఉంటాయి. తుమ్మకర్ర చెట్టు, తుమ్మ చెట్టుకి ఏముంటాయి? ముళ్ళులు ఉంటాయి. దాన్ని చక్కగా బెరడు ఒలిచి, అర్థం తోలు తీసి సరిగా దాన్ని దేవుడు చెప్పిన లెక్కల్లోనికి కట్ చేసి దాన్ని సరిగా అమర్చి చచ్చౌకముగా దాన్ని చేయాలి. ఎగ్జాక్ట్గా తుమ్మకర్ర ఎవరికి సాదృశ్యం? మనకి సాదృశ్యం. మన బెరడుతో మనం ఉన్న కాలం మనం ఎవరికి కూడా ప్రయోజనకరం కాదండి. ఎవరైనా మనల్ని తాకితే మనకున్న ముళ్ళులు వాళ్ళని గుచ్చుకుంటాయి. మనకున్న లోపాలు, మనకున్న హెచ్చు తగ్గులు అన్నీ కూడా ఎదుటి వ్యక్తిని బాధపరుస్తూ ఉంటాయి. ఏనాడైతే ఆ తోలు రిమూవ్ చేసుకుంటామో, ఆ నున్నగా మనం ఎప్పుడైతే మారుతామో, మన స్వభావం కాకుండా ఆ తుమ్మకర్ర మీదకు బంగారం ఎప్పుడైతే పొదిగింపబడినట్టుగా, బంగారం ఎవరికి సాదృశ్యం? దేవునికి సాదృశ్యం, ఆయన పరిశుద్ధతకు సాదృశ్యం, ఆయన గుణగణాలకు సాదృశ్యం. ఏనాడైతే ఆయన గుణాలు మనల్ని ఓవర్టేక్ చేస్తాయో, మన స్వభావం పూర్తిగా మనం విడిచిపెట్టుకుంటామో. నన్ను ఆగు, నువ్వు మిస్ అవ్వద్దు, కూర్చోండి. ఏం జరిగినా సరే లేవద్దు. వినండి, ఇదే సమయం వర్షం పడినా లేవద్దు. అటువంటి తీర్మానం తీసుకోండి. ఏం జరిగినా లేవద్దు. నేను చెప్తున్నా, ఇలా కూర్చున్నప్పుడే ఉన్న పాటున నీళ్ళు వస్తే కూడా లేవద్దు. ఉన్న పాటున అలా ఆయన సన్నిధి రావడానికి, ఆయన రెండవ రాకడ రావడానికి పెద్ద టైం లేదండి. మీరు చూసుకోండి, కావాలంటే మీరు చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు అడుగుతున్నారు, నీ రాకడకు సూచనలు ఏంటి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని. దాని ప్రతి సూచన జరుగుతుంది ఇప్పుడు.
నువ్వు అక్కడక్కడ భూకంపాలు వింటావు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు, ఇవన్నీ జరగవలసి ఉన్నాయి కానీ అంతం వెంటనే రాదు. ఇలా అన్నీ చెప్పుతున్నంత సింపుల్ కాలంలో మనం ఇప్పుడు లేం. ఒక్కొక్కటిగా జరగట్లేదు, అన్నీ కలిసి జరుగుతున్నాయి. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న ఇంటెన్సిటీ? ఒక పీరియడ్ ఉంది, బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు కలిసి ప్రయాణం చేస్తున్న ఒక పీరియడ్ ఉందండి. నూనెని సిద్ధపరచుకోలేని బుద్ధి లేని వారు బుద్ధిగల వారి దగ్గరకు వచ్చి నీ నూనెలో కొంచెం నాకు నూనె ఇవ్వా అంటే షేర్ చేసే టైం లేదు అప్పుడు. మీకు అర్థమవుతుందా? దానికి సమయం లేదు. వెళ్ళండి అమ్మవారి దగ్గర కొనుక్కోండి అని చెప్తారు వారు. బుద్ధిగల వారు షేర్ చెయ్యరు. ఇంకా ఎంతమందికి అర్థమవుతుంది నాకు అర్థం కావట్లేదు. ఉదయకాల సమయం వాక్యం విన్నారా మీరు? ఉదయకాల సమయం వాక్యం ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పి తిని అనే అనుభవంలో ఉన్న పౌలు చెప్తున్న మాటలు మనం నేర్చుకున్నాం. కానీ ఒక పీరియడ్ రాబోతుంది, ఆయన రాకడ సమయం దగ్గర పడే సమయానికి బుద్ధిగల వారు వారి బుద్ధిని కానీ షేర్ చెయ్యలేరు, వారి నూనెని కూడా వారు షేర్ చెయ్యలేరు. అటువంటి సమయం రాబోతుంది. మీరెవరో మీరే డిసైడ్ చేసుకోండి. నేను అంటున్నాను సమయం ఎక్కువ లేదని. పర్వాలేదులే, ఎవరో ఒకళ్ళు కాలో చెయ్యో పట్టుకొని చెంగో పట్టుకొని నేను వెళ్ళిపోతా పరలోకానికి అనుకుంటున్నావు. నో, అంత ఈజీ కాదు నాన్న. చేసిన ఒక్క మేలుని బట్టి దేవుడు నన్ను తీసేసుకుంటారులే అనుకుంటున్నావు. నో, మిగిలిన దోషములన్నీ మన మీద సాక్ష్యం పలుకుతూ ఉంటాయి. ఏం చేస్తావు? లేదు. ప్రతి ఒక్కరు తన సొంత రక్షణని కాపాడుకోవాల్సిన సమయం ఇది. ఒక ఎగ్జామినేషన్ హాల్లోనికి ఫైనల్స్ రాయడానికి వెళ్ళిన బిడ్డ ఎంత కాన్సన్ట్రేటెడ్గా రాస్తారో అలా ఉండాలి దేవునితో మన రిలేషన్. హల్లెలూయా. అటు ఇటు చూసే టైం లేదు, పలకండి మాట. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారేమో చాలా సమయం ఉందిలే, చాలా కాలం ఉందిలే, ఇంకా తర్వాత చూసుకుందామని. నో, అంత సమయం లేదు నాన్న. దొరికిన సమయమును వ్యర్థం చేసుకోవద్దు, దొరికిన క్షణాలను వ్యర్థపరచుకోవద్దు. బికమ్ సీరియస్. ఇంతకు ముందు ఎన్నడూ లేనంత సీరియస్గా జీవితాన్ని మలచుకోండి. ఎవరి కోసము ఎవరు ఆగే టైం లేదు. నువ్వెందుకు తిన్నావు ఆదాము అంటే ఆమె ఇచ్చింది అందుకే తిన్నానని చెప్పే టైం కూడా లేదు. ఇటువంటి సాకులు వినడాయన. వింటున్నారా? నువ్వెందుకు తిన్నావమ్మా అంటే సర్పం నన్ను మోసపుచ్చిందయ్యా అని చెప్పే అంత టైం కూడా దేవుడు ఇవ్వరు. నేను అంటున్నాను, నువ్వెవరి మీదకి నెట్టలేవు, ఎవ్వరి మీదకి కూడా నీ దోషమును నెట్టలేవు, నీ నిర్లక్ష్యాన్ని ఎవ్వరి మీదకి నెట్టలేవు. అటువంటి సమయం రాబోతుంది. అలా నిలబడబోతున్నాం, నిస్సహాయ స్థితిలో నిలబడబోతున్నాం. తెలుసా? చీ అనిపించుకుంటావా? బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటావా? ఇప్పుడు ప్రవర్తనేనండి, ఇప్పుడు ప్రవర్తనే నిలబెట్టేది. హల్లెలూయా. సో బికమ్ వెరీ సీరియస్. పక్కవారితో చేయగలిపి చెప్పండి, చేయగలిపి చెప్పండి, పక్కవారు చూసి చెప్పండి. బికమ్ వెరీ సీరియస్ చెప్పండి. నిజం, సీరియస్ అవుదాం. నాతో చెప్పండి, సీరియస్ అవుదాం. నాతో చెప్పండి ప్రతి ఒక్కరు, సీరియస్ అవుదాం. హల్లెలూయా. మీకు తెలీదు, మీరు పలుకుతున్నప్పుడే మీరు సీరియస్ అవ్వకుండా చేస్తున్న ప్రతి కట్లు తెంపబడుతున్నాయి. హల్లెలూయా. నిన్ను ఆపుతున్నా, నిన్ను డైవర్ట్ చేస్తున్నా, నిన్ను లాగుతున్న ప్రతి పరిస్థితితో నీకు కనెక్షన్ కట్ అవుతుంది. హల్లెలూయా. శ్రద్ధగా విందాం. బలిపీఠం నట
తయారు చేయాలట తుమ్మకర్రతో. ఆ బలిపీఠము చచ్చౌకంగా ఉండవలెను, దాని ఎత్తు 3 మూరలు. అంటే దేవుడు చెప్పిన లెక్కల్లోనికి ప్రతి ఒక్కరం రావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మట్టపు గుండు పట్టుకొని దేవుడు కడుతున్నారు. ఏం పట్టుకొని? ప్రతి ఇల్లు కట్టడానికి మట్టపు గుండు పట్టుకొని లెవెల్ చూసుకుంటూ లేపుతూ ఉంటారు. కింద ఉన్న మూలరైన యేసయ్యతో లెవెల్ని పోల్చుకుంటూ అదే సమరూపంగా అదే డైమెన్షన్లో కట్టబడుతున్నామా లేదా అంటూ మట్టపు గుండు వేసి కొలిచి 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 చూస్తూ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేస్తూ కావలసినది యాడ్ చేస్తూ దేవుడు ఒక్కొక్కరిని కడుతున్న దినాలు ఇవి. హల్లెలూయా. మనం ఆయన లెక్కల్లోనికి రావాలి. చెప్దాం, మన లెక్కల్లోనికి ఆయన పిలవద్దు, మన లెక్కల్లోనికి ఆయన పిలిచి ఓడిపోవద్దు, మోసపోవద్దు. మనం ఆయన లెక్కల్లోనికి వెళ్ళాలి అంటే ఆయన ఉద్దేశములు మనకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. బలిపీఠమును కట్టమని చెప్పారు. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, బలిపీఠం కట్టుట మాత్రమే ముఖ్యమా? దాని మీద బలి ఇచ్చుట ముఖ్యమా? హల్లెలూయా. నువ్వు మందిరముగా మలచబడమే ముఖ్యమా? ఆ మందిరంలో ఆయన నివసించుట ముఖ్యమా? హల్లెలూయా. ఇది జీవితంలో అనుభవమై మారాలి. ఇది ఏమై మారాలి? అనుభవమై మారాలి. హల్లెలూయా. రండి వెళ్దాం లేవియాకాండం. లేవియాకాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లేవియాకాండం 1వ అధ్యాయం 1-2 వచనములు చదువుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను. ప్రత్యక్ష గుడారం ఎవరికి సాదృశ్యంగా ఉంది? మందిరానికి సాదృశ్యంగా ఉంది. మందిరం అంటే ఎవరు? మనం. చెప్పండి, మందిరం అంటే ఎవరు? మనం. ఒక్కటేనండి. ఇప్పుడు యేసయ్య 2వ రాకడలో వచ్చారు. ఈ గోడల్ని పట్టుకెళ్తారా, మనల్ని పట్టుకెళ్తారా? ఆమేన్. అప్పుడు సిద్ధపడవలసింది ఎవరు? ఇదే మనమా? మనమే. పక్కవారితో చేయగలిపి చెప్పండి, మనం సిద్ధపడదాం. హల్లెలూయా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో సమయం పోనీయక మనం ఇప్పుడు ఏమవుదాం? సిద్ధపడదామండి. హల్లెలూయా. సిద్ధపడదాం. చెప్దాం బిగ్గరగా, సిద్ధపడదాం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో నుండి దేవుడు మోషేతో ఇలా సెలవిస్తున్నారట. సో లోపల నుండి నీతో దేవుడు మాట్లాడతారు నాన్న. వాక్యం నీ యొద్ద, నీ నోటి యొద్ద ఉన్నది. వాక్యం సత్యం. వాక్యం ఇప్పుడు ఎక్కడుంది?
నీ యొద్ద, నీ హృదయంలో, నీ నోటిలో దేవుడు పెట్టారు. అనుభవమై మారాలి. నాకే ఆలోచన తెలియట్లేదండి. నో, ఆలోచనకర్త అయినా, ఆలోచనకర్త నీలో ఉంటే ఆలోచన వస్తుంది. నువ్వు ఆయన ఘనపరచడానికి భూమి మీద ఉన్నావు. నువ్వు ఆయన్ని ప్రత్యక్షపరచడానికి భూమి మీద ఉన్నావు. నీ ద్వారా ఆయన కనపడాలి. దూషించబడిన అనుభవం ఇక చాలు. నువ్వు కాదు, దేవుడు. నేను అంటాను, మనం ఎక్కడెక్కడ ఆయన నామాన్ని దూషించామో ఆ ప్రతి ఏరియాకు తీసుకుని వెళ్తాడు ప్రభు. ఎలా తెలుసా? రా, ఇక్కడ ఓడిపోయావు, ఇక్కడ గెలివి. ఇప్పుడు నిన్ను బట్టి నా నామం ఒకప్పుడు దూషింపబడింది. రా, ఇక్కడికి వచ్చి ఇప్పుడు అదే ఏరియాలో నా నామం నీ ద్వారా ఘనపరచబడాలి. హల్లెలూయా. తీసుకెళ్తారండి. రోషముతో ఉన్న తల్లిదండ్రులు చూడండి, పిల్లలు ఎక్కడైనా ఫెయిల్ అయిపోతే వారిని సరిగా ఎక్విప్ చేసి అదే కుమారుడిని, అదే కూతుర్ని తీసుకుని వెళ్ళి నిలబెట్టి, రా, ఇక్కడ నువ్వు ఓడిపోయావు, ఇదే ఎగ్జామ్, కమాన్ పాస్ అవ్వని చెప్పమా? వాళ్ళలో మనం ఆ రోషాన్ని నింపమా? చెడ్డవారైన తల్లిదండ్రులు మనమే అంత రోషం ఉంటే దేవాది దేవుడు ఇంకెంత రోషం కలిగిన దేవుడు నాన్న. ఇంతవరకు పాస్ట్ లైఫ్లో చూసుకోండి, చెక్ చేసుకోండి, ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఇదిగో ఇంతవరకు నీలో నుండి దెయ్యపు చేష్టలు బయటకు వచ్చినాయేమో, ఇంతవరకు నీలో నుండి నువ్వు కాని మాటలు మాట్లాడేవేమో, కాని యోచనలు చేసావేమో, కాని చూపులు చూసావేమో, కానీ ఇక్కడ నుంచి ప్రత్యక్ష గుడారంలో నుండి ఎలా అయితే ప్రభు మాట్లాడారో నీలో నుండి ప్రభు తను కనపరుచుకొని దినములివి. ఆమేన్. సిద్ధపడితే దేవుడు స్థిరపడేటట్టు చేస్తారు. ఆమేన్. ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో నుండి మోషేతో ప్రభు ఇలాగూ సెలవిచ్చినట. ఏమని సెలవిచ్చాను చూద్దాం, చదవండి. 2వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు. హల్లెలూయా. మనం నేర్చుకున్నాం, బలిపీఠం ముఖ్యమా, బలి అర్పించటం ముఖ్యమా? సో బలి అర్పించినప్పుడు ఏం చేయాలి కదా? చదవండి. గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావాలను. ఫస్ట్ మందలో నుండి తీసుకొని రావాలి. ఏం చేయాలి? మందలో నుండి తీసుకొని రావాలి. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలను. ఆగండి. తీసుకుని వచ్చినది ఏదైనా సరే పరిశుద్ధమైనదిగా ఉండాలి. అది ఆవరణం లోపలికి వచ్చినాకనా బయటనా? హల్లెలూయా. మందిరముగా కట్టుతున్నప్పుడు ఎటువంటి రాళ్ల శబ్దం కూడా అక్కడ వినపడలేదండి, బయటే. అంటే ఇక్కడ వేరే పనులు ఉన్నాయి. నీకు అర్థమైందా? ఇక్కడ వేరే పనులు ఉన్నాయి. సో సిద్ధపడడం ఎక్కడా? బయట. హల్లెలూయా. సో పరిశుద్ధమైనదిగా మగదాన్నిగా అది ఉండాలి, తీసుకుని రావాలి. ఎక్కడ వరకు ఎంట్రీ? ద్వారం. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్దనే ఏ లైట్ ఉంటుంది? సన్ లైటే ఉంటుంది. ప్రత్యక్ష గుడారం ఆవరణంలో ఏ వెలుగు ఉంటుందండి? సూర్యుని వెలుగే ప్రకాశిస్తూ ఉంటుంది. అదే ఏరియాలో బలిపీఠం కూడా. హల్లెలూయా. ఇంకా చూడండి, లేవీకాండము 1వ అధ్యాయం 4వ వచనం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద
తన చెయ్యి నుంచవలెను. ఒక్క నిమిషం. తన తల మీద చెయ్యి ఉంచాలి. దేని మీద? తల మీద చెయ్యి ఉంచాలి. అతని నిమిత్తము ఉమ్. ప్రాయశ్చిత్తము కలుగునట్లు ఆ. అది అతని పక్షముగా అంగీకరించబడును. ఎప్పుడైతే ఆ పశువు మీద చెయ్యి ఉంచుతారో, తల మీద చెయ్యి ఉంచుతారో, కమాన్ హల్లెలూయా. కొంతమందికి తల మీద చెయ్యి పెడితే ఇష్టం ఉండదు. నువ్వు అంగీకరింపబడవు నాన్న. అర్థమైందా? తల మీద చేయి పెట్టిన తర్వాత అది అంగీకరింపబడుతుంది. తల మీద చేయి పెడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? అది లోబడుతుందండి. దేవా యు టేక్ కేర్. చెప్పండి. అతడు యెహోవా సన్నిధిని ఉమ్. ఆ కోడెదూడను వధించిన తరువాత ఆ, యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ఆ. ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ఏం చేయాలట? దాన్ని అక్కడ వధించిన దాని తరువాత రక్తం అంతా ఏం చేయాలి? తీసుకొచ్చి బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి. బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని ప్రోక్షించ. ఇదంతా ఏదో ఒక వింతగా అనిపించట్లే, పిచ్చి ఆచారాల్లాగా అనిపించట్లే, కానీ కాదు, ప్రతి దానికి అర్థం ఉంది. హల్లెలూయా. ఆది నుండి వధింపబడుతున్న ఒక్కొక్కరి రక్తం బలిపీఠం కింద ప్రవహిస్తూనే ఉంది. చూడండి, మనం నేర్చుకున్నాం, కానీ మరలా చెప్తున్నాను, భూమి మీద ఉండే వస్తువులు వేరు, పరలోకంలో ఉండే వస్తువులు వేరు. వీటిని మనం ఇలా చూడగలం. ఎలా అంటే 4 రకాలు. చెప్పండి, 4 రకాలు. దానిలో ముఖ్యమైనవి 2. ఒకటి పైన ఉండేది, 2 కింద ఉండేది. చెప్పండి అలా. ఇలా చెప్పుకుందాం. ఇది పైన ఉండేది, ఓకే. ఇవి కింద ఉండేది. ఇది పైన, ఇది క్రింద. పైన ఉండేవి 2 రకాలు, కింద ఉండేవి కూడా 2 రకాలు. సేమ్ వస్తువు. అర్థమైందా? చెప్తా. పైన ఉండేవి దృశ్యమైనవి, అదృశ్యమైనవి. సేమ్ ఇక్కడ కూడా దృశ్యమైనవి, అదృశ్యమైనవి. ప్రతి వస్తువు పైనుండేవి ఉన్నాయి, ప్రతి వస్తువు కింద ఉండేవి ఉంటాయి. ప్రతి వస్తువు దృశ్యమైనవి ఉంటాయి, ప్రతిదీ అదృశ్యమైనది ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా చెప్పాలి, పైనున్న దృశ్యమైనది 1, పైనున్న అదృశ్యమైనది 2. అర్థమైందా? రైట్. కిందున్న దృశ్యమైనది 3, కిందున్న అదృశ్యమైనది 4. ఎంతమందికి అర్థమైంది? రైటా? పైనున్నవి దృశ్యమైనవంటే కనిపించేవి, అదృశ్యమైనవంటే కనపడనివి. అవి ఏమేమి ఉంటాయి? చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 దగ్గరికి వెళ్ళండి, చదవండి. చదువున్నాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 14 దగ్గర డైరెక్ట్ వెళ్ళిపోనాను. 14వ వచనం చదువుకుందాం.
ఆ కుమారుని యందు ఉమ్. మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆ. ఆయన అదృశ్య దేవుని ఆయన స్వరూపుడై అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఏమై ఉన్నారు? ఆది ఆది సంభూతుడై ఉన్నారు. ఆ ఏలయనగా ఆ, ఆకాశమందున్నవియు ఆ, భూమి అందున్నవియు ఆ, ఆ, అక్కడ ఇప్పుడు చూడండి, పైన ఉన్నవి అంటే అవేంటి? ఆకాశమందు ఉన్నవి. క్రింద ఉన్నవి అంటే ఏంటి? భూమి అందు భూమి అందున్నవి. రైటా? ఆ, దృశ్యమైనవి గాని ఆ. అదృశ్యమైనవి గాని హలో, దొరికిందా ఇప్పుడు? దృశ్యమైనవి, అదృశ్యమైనవి. ఇప్పుడు ఆకాశం పైన దృశ్యమైనవి, ఆకాశం పైన అదృశ్యమైనవి. భూమి మీద దృశ్యమైనవి, భూమి మీద అదృశ్యమైనవి. రైటా? అవి అవి సింహాసం అంత సింపుల్గా అవి కాదు. అవి అవి ఏంటేంటట? అవి ఏంటేంటంట? చూడండి, ఇంట్లో అన్ని వస్తువులు పోయినాయి అంట. అవును, అన్ని వస్తువులు పోయినాయి అమ్మ. అవి ఏంటేంటి అని అడిగితే అప్పుడు లిస్ట్ వస్తుంది. అంతేనా? ఆ? ఆ. అన్నీ పోయినాయి అంటే అన్నీ పోయినాయి అని చెప్పడం వేరు, అవి ఏంటేంటి అని లిస్ట్ అవుట్ చేయడం వేరు. అవునా? అలా అవి 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 సింహాసనములైనను. ఒకటి సింహాసనములు. ఇప్పుడు చెప్పండి, సింహాసనములు అంటే ఏంటి? ఆకాశం పైన దృశ్యమైన సింహాసనం మొదటిది, ఆకాశం పైన అదృశ్యమైన సింహాసనం రెండవది. హల్లెలూయా. భూమి మీద దృశ్యమైన సింహాసనం 3, భూమి మీద అదృశ్యమైన సింహాసనం 4. రైటా? సింహాసనములైనను ప్రభుత్వములైనను. ప్రభుత్వములు కూడా. రాజ్యములు, ప్రభుత్వములు ఏంటండి? రాజులకు రాజు అంటే చిన్న దేవుడు అనుకుంటున్నారా? ప్రభువులకు ప్రభువు అంటే నార్మల్ వర్డ్, ఏదో ఆయన్ని స్తుతించడానికి వాడే కంఠపదంగా ఏదో ఊత పదాలు కాదవి. సత్యం. నేను అంటాను, ఆకాశంలో దృశ్యమైన ప్రభుత్వం, ఆకాశంలో అదృశ్యమైన ప్రభుత్వం, భూమి మీద దృశ్యమైన ప్రభుత్వం, భూమి మీద అదృశ్యమైన ప్రభుత్వం, అన్నిటి మీదకి కూడా ప్రభువై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. 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 అర్థమవుతుందా? ఆ లెవెల్ అర్థమవుతుందా? అవి సింహాసనములైనను, అవి ప్రభుత్వములైనను, ప్రధానులైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన యందు సృజింపబడెను. హల్లెలూయా. అన్ని ఆయనలో సృజింపబడ్డాయండి. ఆమేన్. ఒక మాట అడిగితే చెప్పండి, జగదుత్పత్తికి ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా ప్రభు. నిజమేనా? ఎలా ఏర్పాటు చేసుకున్నారు? నువ్వు భూమి మీదకి రాకముందే ప్రభు దగ్గర ఉన్నావు నాన్న. కమాన్. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దృశ్యమైన రూపంగా ఉన్నావో అదృశ్యమైన రూపంగా ఉన్నావో తెలీదు, కానీ ఉన్నావు. అందుకే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును. తాను దయచేసిన అంటే ఆయన కలిగి ఉన్నారు ఆల్రెడీ. హల్లెలూయా. అంటే భూమి మీదకి రాకముందే నువ్వు అక్కడ ఉన్నావు. మరలా అక్కడికి వెళ్ళడానికి బాధేటి? అరే, హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయాక అక్కడ ఏం పని నాన్న నీకు? ఇంటికి రావాలా లేదా? అలాగనే అక్కడి నుంచి ఒక పని మీద భూమి మీదకి వచ్చాం. భూమి మీద పని అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి త్వరపడాలి. సిద్ధపడిన వారు త్వరపడతారు. చెప్పండి, వారు త్వరపడతారు. అర్థమవుతుందా? సో ఆయన బలిపీఠం యొద్దకు చేరడము అన్నప్పుడు ఆయన బలిపీఠం దగ్గర మనం ఒక నిమిషం ఆగాలి. ఆ బలిపీఠం ఆకాశంలో దృశ్యమైన బలిపీఠం ఉంది, ఆకాశంలో అదృశ్యమైన బలిపీఠం ఉంది.
భూమి మీద కూడా దృశ్యమైన బలిపీఠం ఉంది. దాని మీద ఆ రోజు బలు అర్పించారు. అదృశ్యమైన బలిపీఠంగా నువ్వు మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయనకి బలి అర్పిస్తున్నప్పుడు అని చెప్పిన క్షణం ఇప్పుడు ప్రత్యక్ష గుడారం లేదు, సొలొమోను కట్టించిన మందిరం లేదు, పోనీ తర్వాత అయినా జెరుబ్బాబెలు కాలంలో కట్టించిన మందిరం లేదు. రా మరి ఎక్కడిస్తావు బలిపీఠం? బలి ఎక్కడ అర్పిస్తుందా? బలి అర్పించు. పోనీ మన అయ్యగారులు బలిపీఠం అని చెప్తున్న దాని మీద అయినా బలి ఉందా? ఒక పీఠం అయినా ఉందా? అది బలిపీఠం అంట. బలిపీఠం అయితే బలి అర్పించాలి కదా సారు. అదృశ్యమైన బలిపీఠం. హల్లెలూయా. మనం చెక్కబడాలి, మనం ఆయన లెక్కల్లోనికి రావాలి, మనం కట్టబడాలి. ఇంకా ఇప్పుడు చదవండి. ఇప్పుడు అర్థమైందా? బలిపీఠం అని చెప్తున్న సమయం ఆయన లెక్కల్లోనికి తీసుకుంటున్న బలిపీఠాలు ఉన్నాయి. ఆయన రక్తం ప్రోక్షించమని చెప్పిన సమయం ఊరికనే కాదు చెప్పింది. భూమి మీద ఇప్పుడు హతసాక్షులుగా చనిపోతున్న వారి రక్తం దేవుని ఎదుట, దేవుని సింహాసనం ఎదుట ఉన్న బలిపీఠం కింద వారి రక్తం ప్రవహిస్తుంది. దానికి సాదృశ్యంగానే ఇక్కడ వద్దకు సిద్ధపడి వచ్చిన ఆ పశువు యొక్క రక్తం ఇక్కడ బలిపీఠం చుట్టూ వేయాలట. హల్లెలూయా. ఆలోచించండి, అటువంటి బలిపీఠం దగ్గర పిచ్చుకలకి ఆశ్రయం ఉందండి. హల్లెలూయా. అమ్మ, నువ్వెవరికైనా ఆశ్రయంగా ఉన్నావా? ఎవరికైనా ఆశ్రయంగా ఉంటున్నావా? ఉండాలి నాన్న. ఎన్నికలు లేని పిచ్చుకలు వంటి వారికి బలి పీఠంగా ఎప్పుడైతే మారతామో ఆశ్రయమై మారతాం. హల్లెలూయా. ఆమేన్. ఆ అనుభవపూర్వకంగా మనం మారతాం నాన్న. హల్లెలూయా. ఆ బెరడు మీద ముళ్ళు లేవు కదా, పిచ్చుకలు హ్యాపీగా రాగలుగుతాయి. అర్థమవుతుందా? లేకపోతే ప్రతి ఏరియా గుచ్చుతూనే ఉంటుందండి. ప్రతి మాట, చూపు, ప్రవర్తన అన్నీ గుచ్చుతూనే ఉంటాయి. ఎవరు ఆశ్రయంగా అక్కడ ఉండలేరు. చదవండి ఇంకా. నెక్స్ట్ కాదు, లేవి లేవీయులకు రాసిన లేవీ కాండం 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ చర్మమును ఒలిచి. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ తోలొలవాలి. చర్మం అంటే ఏంటి? తోలే కదా. ఎవ్రీ ఏరియాలో ప్రతిసారి ఏం ఒలవబడాలి? తోలు. మన తోలు ఆయన మాట లోపలికి వెళ్ళకుండా చేస్తుంది నాన్న. ఆయన మాట వినకుండా చేస్తుందండి. మనం వేసుకున్న బౌండరీస్ కూడా ఆయన్ని ఎంట్రీ లేకుండా చేస్తూ ఉంటాయి. అర్థమైందా? మనం పెట్టుకున్న బౌండరీస్ ఎలా ఉంటాయి? నేను ఇంతవరకే, ఇది దాటి రాను, లేదా నువ్వు అంతవరకే, అది దాటి నువ్వు రాకు అని పెట్టుకున్న మన బౌండరీస్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఏంటంటే ఆయన చిత్తంని ఎలా చెయ్యవు నాన్న. ఓపెన్ చేయాలి. అలా ఆయన పూర్తిగా ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ జరగాల్సింది చెక్కాలి, తోలు తీయబడాల. అది తుమ్మకరైనా ఏదైనా. ఎవ్రీ ఏరియాలో మనం కనిపిస్తాం. ఎవ్రీ ఏరియాలో ఆయన అలాగనే చేయబడ్డారు. ఆమేన్. 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 యేసు ప్రభు నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్తున్నప్పుడు ఆయన ఈ ప్రాసెస్ గుండా వెళ్ళారు. నీకేం తెలుసు ప్రభా నాకెంత కష్టంగా ఉందో అంటే అప్పుడు ఆయన చెప్తారు, నీకేం తెలుసు, నేను ఆల్రెడీ దాన్ని అనుభవించాను అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నీకే తెలియదు, నేను ఆల్రెడీ
అనుభవించారు. ఆయన వెనకతలు అంటారు. ఆమెన్. ఆమేన్. సో ఆల్రెడీ ఆయన అనుభవించారు. సో తోలు ఫస్ట్ ఏంటి? వలిచి తీయబడాల. నెక్స్ట్ దాని అవయములను ఆ. విడదీసి దాని అవయవములను ఏం చేయాలి? విడదీసిన తర్వాత విడదీయాల నానా. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, గుర్తుందా? రిపేర్ చేయాలంటే ఫస్ట్ దాని మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు? ప్రతి పార్ట్ తీస్తారు. ఆ తర్వాతనేనండి రిపేర్ అవుతుంది. రీపేరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? దాని తర్వాతనే. హల్లెలూయా. సో ప్రతి అవయవం ఏం చేయాలి? విడదీయాలి. విడదీసిన తరువాత ఆ, యాజకుడైన అహరోను కుమారులు ఆ, బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ. ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. కుమారుల పని ఏంటి? అగ్ని అగ్ని. పెట్టాల. అన్ని అగ్ని వేస్తే ఉంటది ఫుల్. నెక్స్ట్ ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయములను ఆ అవయవములను తలను క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపై పైన చక్కగా పేర్చవలెను. పేర్చవలెను. దేన్ని? విడదీసిన అవయవాలను, తలను, క్రొవ్వును. దేని మీద పేర్చాలి? అగ్ని మీద ఉన్న బలిపీఠం మీద ఉన్న కట్టెల మీద ఉన్న అగ్ని మీద చక్కగా పేర్చాలి. చూస్తున్నారా? ఇంకా చదవండి చెప్తాను. దాని అంత్రములను కాళ్ళను నీళ్లతో నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠము మీద దహింపవలెను. ఇప్పుడు చూడండి, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినాలంటే ఇదంతా జరిగితేనే ఆయన మాట వినగలం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పిచ్చుకలు అంత ఈజీగా అక్కడ ఆశ్రయం ఎలా పొందుతున్నాయి తెలుసా? ఆయన మాట వింటాయండి. హల్లెలూయా. వాటికి ఇంకేమీ లేదండి చెప్పుకోవడానికి సాకులు. మీకు అర్థమవుతుందా? మా ఇల్లు, మా ఆశ్రయం అని చెప్పుకోవడానికి ఏది లేదు. సో ఆయన దగ్గరే ఉంటాయి. మాకు మీరుంటే చాలు అనే ఫీలింగ్ అది. హల్లెలూయా. అందుకే చూడండి, యేసు ప్రభు కూడా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడం కోసం దేంతో పోల్చి చెప్పారు? పిచ్చుకలతో పోల్చి చెప్పారండి. ఆకాశ పక్షుల్ని చూడండి, విత్తవు, కోయు, వడకు అని చెప్పారు. ఒక పిచ్చుకని ఒక కాసుకు అమ్ముతారు కదా అని పిచ్చుకలతో పోల్చి చెప్పారు నాన్న. ఈరోజు ప్రభు మాట వినడం నాకు అంత కష్టంగా ఎందుకు మారింది తెలుసా? ఆయనకి నాకు అడ్డుగా చాలా ఉన్నాయి. అవన్నీ తొలగించబడటం మంచిది. చేయగలరా ఇటువంటి ప్రార్థన? దేవా, నీ మాట వినకుండా నేను ఎక్కడెక్కడ ఆగిపోతున్నానో, మీకు నాకు ఏవేవి ఆటంకంగా ఉన్నాయో అవి నా తోలు కావచ్చు, నా పూర్వపు స్వభావమైన బెరడులో ఉన్న ముళ్ళులు కావచ్చు, అవి ఏవేవైనా కావచ్చు, ప్రతి తోలు తొలగించండి ప్రభు. అడుగుదామా? నాకు ఒక సబ్మిషన్ కావాలి నాన్న. ఆయన బలిపీఠం దగ్గరకు వస్తే వాన కోవెలలు కూడా పిల్లలు పెడతాయండి. హల్లెలూయా. వధకు ఏర్పడిన గొర్రెలను అక్కడ కనడం సాధ్యం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? లేచి నిలబడదాం. ఈరోజు ఆయన మాట వినడం. మాట వినడం అంటే ఏంటి తెలుసా? ఏది చెప్పితే అది చేయడం. హల్లెలూయా. ఏది చెప్పితే అది చేయడం అండి.
ఇక ఆయన చెప్పిన దానికి ఇక ఏ ఆటంకము లేకుండా ఎస్ లార్డ్ అని పలకడం, yes master, అది ఎప్పుడు సాధ్యం తెలుసా? hallelujah, కేవలం ఆయన బలిపీఠం దగ్గర మాత్రమే సాధ్యం. ఒక్కొక్కరు అలా ఆయన సన్నిధిలో కరిగిపోవాలి. అది ఆయనకి ఇష్టమైన ఇంపైన సువాసనట. ఆయన కావాల్సింది మేకల, గొర్రెల యొక్క, కోడెల రక్తం కాదు. మన రక్తంలో ఉన్న మన ఇమోషన్స్, మన రక్తంలో ఉన్న మన ఆలోచనలు అన్నీ కూడా ఆయన మాట వినకుండా చేస్తున్న ప్రతి స్థితిగతులు ఈరోజు మార్పు పొందాలి. ఆమేన్, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ఆన్లైన్లో ఉన్నవారు ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి. Hallelujah. 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 Thank you, Father. Thank you, Lord.